హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 36. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పు, నీ తప్పేం లేదని ఒక్క మాట చెప్పు బంగారం. నేను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకొని ఆ తర్వాత ఆ శుభ అని సుధాకర్ మాటలు కంప్లీట్ కాకముందే, వెయిట్ మామయ్య, మీరు ఒక్కరే కాదు, నేను కూడా చూస్తా ఇక్కడ తప్పు ఎవరిదో. అది చూసి ఆ తర్వాత ఇద్దరం కలిసి ఒక డిసిజన్ తీసుకుందాం, ఏం చేద్దామనేది. మీరు కాస్త ఓపిక పట్టండి. అసలు ఏం జరిగింది రావలి? నిన్ను శుభ ఏమని బెదిరించింది చెప్పు. అలా సైలెంట్ గా ఉంటే ఎలా? నాకు తెలుసు శుభ చాలా తెలివైందని, ఎవరినైనా ఈజీగా మోసం చేస్తుందని, తనకున్న తెలివితేటలతో అందరినీ పిచ్చి వాళ్ళని చేస్తుందని, పైగా తనకి పొగరు అహంకారం చాలా ఎక్కువ. ఎదుటి వాళ్ళని కూడా అస్సలు లెక్క చెయ్యదు. నాకు తెలిసిన శుభ అంతే. ఇప్పుడు కొత్తగా శుభ గురించి వింటున్నాను. నీ మాటల్లో చెప్పు శుభ గురించి అనగానే సూర్యలోని మరో కోణం కనిపించింది శుభకి. పెళ్లి జరిగాక తన మీద ఇష్టం కాదు కదా, కనీసం తన దగ్గరికి వెళ్ళడానికి కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడని నన్న బావ అనుమానిస్తున్నది అని అలాగే చూస్తూ ఉండిపోయింది. ప్రపంచంలో నన్ను నమ్మే వ్యక్తి బహుశా ఎవరూ లేరేమో. ఇన్ఫాక్ట్ ఎవరైనా ఉంటే అది నాకు నేను మాత్రమేనేమో. అందుకే నన్ను నేను నమ్ముకున్నాను. కానీ ఏ లాభం? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఈ పెళ్లి బంధంలో చిక్కుకున్నాను. ఇప్పుడు తప్పంతా రవలి చేసి నా నెత్తి మీద పెడుతున్నారు. కనీసం ఇందులోంచి బయట పడడానికి వాదించే ఓపిక కూడా నాకు లేదు అంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంది శుభ. చెప్పు రవలి, ఏం జరిగింది? అసలు నువ్వు సడన్ గా ఎందుకు వెళ్ళిపోయావు? అంతగా నిన్ను ఏమని బెదిరించింది శుభ? చెప్పు అన్నాడు మరొకసారి సూర్య. అదే అది అంటూ ఆగిపోయింది రవలి. ఏమైంది? ఏం అది అంటున్నావు తప్ప నోట్లోంచి మాటలు రావట్లేదు. ఏమైనా మర్చిపోయావా? ఎవరైనా గుర్తుకు చేయాలా అని అడిగాడు సూర్య. చెప్పవే చెప్పు, జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. ఆ రోజు నువ్వు గుడికి వెళ్ళగానే నిన్ను ఈ పెళ్లి నుంచి పారిపోలేకపోతే, ఈ పెళ్లి జరిగాకను నీ అత్తింటికి వెళ్ళాక నీ తల్లిదండ్రుల కూరలో విషం కలిపి చంపేస్తానని బెదిరించలేదు అంటుంది విమల. ఆ మాటకి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, విషయం కలుపుతానందా? అంత కడుపులో విషమా నీకు అంటాడు వెనక్కి తిరిగి శుభని అసహ్యంగా చూస్తూ సుధాకర్. ఆగండి మామయ్య, మీరు తొందర పడుతున్నారు. మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాను కదా, జస్ట్ వెయిట్, తర్వాత మాట్లాడుకుందాం అని ఒక నిమిషం ఆగి, అయినా మీరెందుకు చెప్తున్నారు? ఈ విషయాలన్నీ రవలి కదా చెప్పాలి. ఇంతకీ ఈ విషయాలు మీకెలా తెలుసు అని అడిగాడు సూర్య విమలని. అవును, నీకెలా తెలుసు విమల? నువ్వు రవలితో కూడా ఫోన్లో మాట్లాడట్లేదు కదా అంటుంది వసంత. అంటే అదే వదిన, మొన్న ఫోన్ చేసి ఒకటే ఏడుపు. విషయం ఏంటి అంటే చెప్పింది, నాన్నని చూడాలి, ఇంటికి వస్తాను అని. తను ఇక్కడ ఉండలేకపోతుంది. ఎంతైనా తను ఉండాల్సిన స్థానంలో మోసం చేసి ఇంకొకరు ఉన్నారు కదా వదిన, అలా అని మీకు కూడా చెప్పలేకపోతుంది. తను ఆపదలో ఉంటే మీ ఇంటికి తెచ్చుకున్నారు. మిమ్మల్ని కాదని వెళ్ళిపోతే మీ మాటకు విలువ ఇచ్చినట్లు ఎలా అవుతుంది? కానీ అదేదో హాస్పిటల్లోనే నాకు చెప్పి ఉంటే నేను మా ఇంటికి తీసుకువెళ్లేదాన్ని. మీ అన్నయ్య కూడా క్షమించేవాడు. దాని కళ్ళ ముందు దానికి కాబోయే భర్తతో మరొకటి కులుకుతూ ఉంటే దానికి ఎంత బాధ కలుగుతుంది అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది విమల. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోయారత్తా. ఒక్క నిమిషం రవలి, చెప్పు రవలి సీరియస్ గా అడిగాడు సూర్య. శుభ వాళ్ళ మాటలు వింటుంటే తనకి కళ్ళు తిరుగుతున్నాయి, నరనరం వణుకుతుంది. అప్పటికే ఫుల్ గా ఫీవర్ వచ్చేసింది. ఇక తన వల్ల కావడం లేదు కూర్చోడానికి కూడా. ఇక వాదించే ఓపిక ఎక్కడిది శుభకి? వినిపిస్తుందా? చెప్పు, ఎంతసేపు అత్తయ్య చెప్తున్నారు? శుభ డైరెక్ట్ గా నీతోనే కదా మాట్లాడింది. మరి నీకు క్లారిటీ లేకుండా అత్తయ్యకి క్లారిటీ ఉంది ఈ విషయానికి
అని అడిగాడు సూర్య. లేదు సూర్య, మమ్మీ చెప్పింది కరెక్టే. అక్క నన్ను బెదిరించింది. నిజంగానే నిన్ను పెళ్లి చేసుకున్నాక మా అమ్మ నాన్న ఫుడ్ లో విషం కలిపి చంపేస్తానని బెదిరించింది. అందుకే పారిపోయాను అంటుంది రవలి. కానీ మొన్న వేరే విషయం చెప్పావు మాకు అని అడిగాడు గిరిధర్. అలా చెప్పమని కూడా అక్కే ఇక్కడికి వచ్చాక బెదిరించింది మామయ్య. అలా చెప్తేనే నీకు ఈ ఇంట్లో చోటు, లేకపోతే నిన్ను గెంటేస్తాను, ఈ ఇంటిపైన పూర్తి హక్కు నాది, మా అత్తయ్యది ఏది ఇంట్లో నడవదు అంది. దాంతో భయపడి మీకు అలా చెప్పాల్సి వచ్చింది. ఇక డాడీ ఇంటికి రానివ్వట్లేదు, ఇక్కడ కూడా ఉండనీయకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియక ఆమె మాటలకి భయపడి అబద్ధం చెప్పేశాను అంటుంది రవలి. చూసారా, తను ఎంత అబద్ధాల కోరో. నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. ఇలాంటి దాన్ని మీరే ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దానికి విడాకులు ఇప్పించి నా కూతురితో పెళ్లి చేసేయండి అంటుంది విమల. సుధాకర్ అలాగే కూర్చుండిపోయాడు. నా వెనకాల ఇంత జరిగిందా, నేను తెలుసుకోలేకపోయాను. నేను మాత్రం నా కూతురు తప్పు నా పెంపకంలోనే అనుకున్నాను అన్నాడు బాధపడుతూ. అయ్యో మామయ్య, ఇంకా చాలా జరిగింది. రవలి చెప్పేది కొంచెమే. తను చెప్పడం కంప్లీట్ అవ్వగానే నేను మిగతా స్టోరీని కంప్లీట్ చేస్తా అన్నాడు సూర్య. దాంతో కంగారు పడిపోయింది రవలి నేల చూపులు చూస్తూ. చెప్పు రవలి, ఇంకేమైనా ఉందా శుభకి అగనిస్ట్ గా చెప్పడానికి అని అడిగాడు సూర్య. అవును, అన్నీ ఒకేసారి చెప్పే, విషయం ఏంటో మేము కనుక్కుంటాం అన్నాడు గిరిధర్. ఆ పెళ్లి టైంలో ఇదే జరిగింది అంటుంది ఒక్కో మాట ఏరుకుంటూ రవలి. ఓకే అన్నాడు సూర్య. మేమేం తక్కువ చేశాం ఆమెకి. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని ఉందని మా అమ్మాయితో పాటు చాలా చక్కగా పెంచాను. విద్యాబుద్ధులు నేర్పాం, వంట వరకు నేర్పించాం. తన జాతకం ప్రకారం పెళ్లి లేదు అంటేనే కదా ముందు నా కూతురి పెళ్లి పెట్టుకున్నాను అన్నాడు సుధాకర్. ఒక్క నిమిషం మామయ్య, ముందు ఈ స్టోరీ అవ్వాలి. ఆ తర్వాత మీరు ఎలా పెంచారో, ఏం పెట్టి పెంచారో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే రవలి శుభ చెప్పినందుకే నువ్వు వెళ్ళిపోయావు అన్నమాట అన్నాడు సూర్య. అవును అన్నట్లుగా తల ఊపింది. ఆమెలో కంగారు మాత్రం తగ్గలేదు. శుభ, ఇది నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడిగాడు. శుభ జస్ట్ కళ్ళతోనే సూర్యాని చూసింది. తను ఇంకేం మాట్లాడలేదు. చెప్పు శుభ, నువ్వు నిజంగానే రవలిని బెదిరించి పంపించావా? పెళ్లి ఆగిపోవడానికి కారణం నువ్వేనా అని అడిగాడు సూర్య. మరి నీ వైపు నుంచి కూడా మేము మాట వినాలి కదమ్మా. చెప్పు, ఏంటి విషయం? వాళ్ళు చెప్పేది నిజమా, లేక నీపైన నిందలు వేస్తున్నారా అని అడిగాడు గిరిధర్. నాకు ప్రస్తుతం వాదించే ఓపిక లేదు మామయ్య, కానీ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. ఒకటి మాత్రం నిజం, ఇక్కడ నన్ను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక ఏం మాట్లాడాలి అని అడుగుతుంది శుభ సూర్యని చూస్తూ. నీది తప్పు కాబట్టి వాళ్ళన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇంకా వాదించే ఓపిక లేదంట అంటూ సూర్య తన ఫోన్ తీసుకొని, నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది, ఎవరు ఏంటో తెలుసుకోవడానికి ఈ కాల్ రికార్డింగ్ ఒకటి సరిపోతుంది అంటూ రికార్డింగ్ ఆన్ చేశాడు సూర్య. హలో హూయిస్ అని సూర్య వాయిస్ వినిపించింది కాల్ రికార్డింగ్ స్టార్ట్ అయ్యి. నేను రవలిని అంది. చెప్పు రవలి అన్నాడు సూర్య. ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు అంటుంది రవలి. నేను వాష్రూమ్ లో ఉన్నాను, ఇప్పుడు కూడా నంబర్ చూసుకోకుండానే లిఫ్ట్ చేశాను. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేశావు అని అడిగాడు సూర్య. నీతో మాకు కొంచెం మాట్లాడాలి సూర్య, మన పెళ్లి గురించి అంటుంది రవలి. ఏంటి విషయం? మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూటా? నాతో అవ్వదు అన్నాడు సూర్య. దాని గురించి కాదు, నాకు ఒక సినిమా ఛాన్స్ వచ్చింది, అర్జెంట్ గా చెన్నై వెళ్ళాలి, ఒక టాప్ డైరెక్టర్ ని కలవాలి అంటుంది రవలి. నీకు సినిమా ఛాన్సా? అర్థం కాలేదు అన్నాడు సూర్య. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఛాన్స్ వచ్చింది, మన పెళ్లి రోజు అంటే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండాలి అంటుంది రవలి. అదెలా కుదురుతుంది? పెళ్ళయ్యాక పెట్టుకో, కావాలంటే నేనే తీసుకెళ్తాను అన్నాడు సూర్య. నో, ఒక్కసారి ఛాన్స్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు.
ఇప్పుడు నేను వెళ్ళకుంటే వాళ్ళు ఇంకెవరినైనా తీసుకుంటారు. నా ఛాన్స్ మిస్ అవుతుంది. ప్లీజ్ సూర్య, ఈ పెళ్లి ఆపవా అంది రవలి. ఏంటి, ఆటలుగా ఉందా పెళ్ళంటే? అలా ఎలా ఆపేస్తారు? పెళ్ళంటే తమాషా అనుకుంటున్నావా రవలి? ఇదేమైనా చిన్న ఫంక్షనా గంటలో ఆపేయడానికి? మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుసా అని చాలా చాలా సీరియస్ గా అడిగాడు సూర్య. మమ్మీకి చెప్పాను, బాగా తిట్టింది, కానీ తర్వాత సపోర్ట్ చేస్తుంది. కానీ డాడీకి చెప్తేనే చంపేశాడు. మరి నేనేం చెయ్యను సూర్య అంది రవలి. పెళ్లి ఆపుకొని నిన్ను చెన్నై తీసుకెళ్లాలా? అవసరం లేదు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తే నేనే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వైపు నుంచి నీ కెరీర్ కి ఎలాంటి సపోర్ట్ అయినా ఇస్తాను. కాబట్టి 2 రోజుల్లో పెళ్లి. సో ఇప్పుడు లైట్ తీసుకో అన్నాడు సూర్య. ఏంటి సూర్య లైట్ తీసుకునేది? మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఇది. నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు అని కోపంగా అడిగింది రవలి. పెళ్ళే చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లి మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. కాబట్టి ఒకవేళ ఇలాంటివి ఉంటే ముందే ఆలోచించాలి కదా రవలి. నీ కెరీర్ కి కొన్నాళ్ళు టైం ఇవ్వాల్సింది. మరి ఎందుకు పెళ్లికి ఓకే అన్నావు ఇంత త్వరగా అని అడిగాడు సూర్య. ఇక మాట్లాడలేక లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్న సూర్య, మీరు ఏమంటారు? నాకు మాత్రం ఆ ఛాన్స్ ని వదులుకోవడం ఇష్టం లేదు అంది సీరియస్ గా వార్నింగ్ టోన్ లో రవలి. మరి పెళ్లిని గాలికి వదిలేస్తావా అని అంతే సీరియస్ గా అడిగాడు సూర్య. నేను 1 month లో తిరిగి వచ్చేస్తాను సూర్య, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనే మాట పూర్తి కాకముందే షడప్, ఇంకొక మాట మాట్లాడావంటే డైరెక్ట్ గా మామయ్యకి కాల్ చేశాను. పెళ్ళంటే ఆటలుగా ఉందా నీకు? ఏ విషయంలోనూ సీరియస్ గా ఉండవు. పెట్టే ఫోను అంటూ కాల్ కట్ చేశాడు సూర్య. ఇక కాల్ రికార్డింగ్ వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికి, ముఖ్యంగా రవలి విమలకి. ఫేస్ లో రక్తం చుక్క లేదు. షాక్ తో కూర్చుండిపోయింది ఇక విమల. ఆ కాల్ ఏ టైంలో ఏ డేట్ లో వచ్చింది అనేది వసంత వీర్దర్లకు చెప్పి, ఇప్పుడు ఈ కాల్ కి కూడా శుభనే కారణం అంటారా అని సీరియస్ గా అడిగాడు సూర్య వాళ్ళ వైపు చూస్తూ. శుభ ఆశ్చర్యంగా చూసింది సూర్య వంక. సుధాకర్ కి ఏం మాట్లాడాలో తెలియలేదు. అంటే రవలి ముందే అంటూ ఆగిపోయాడు. ఇంకా అర్థం కాలేదా మామయ్య? ఇప్పుడు రవలి చెప్పే మాటలన్నీ అబద్ధాలు. ముందుగానే ప్రిపేర్ అయ్యింది రవలి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు తన తప్పు లేదు, తను మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి తను చేసిన తప్పులు ఎవరి మీద తన తప్పు వెయ్యాలో తెలియక ఈజీగా శుభ దొరికిందని తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకొని మరి తన మీద వేస్తున్నారు. ఇంతకు ముందు అత్తయ్య రవలి చెప్పిన మాటలలో నిజం ఉంటే మరి ఈ కాల్ ఎవరు చేశారు? ఇందులో వినిపించిన వాయిస్ ఎవరిదో మీరే చెప్పండి మామయ్య అని అడిగాడు సూర్య. ఇక వాళ్ళ దగ్గర మాట్లాడడానికి మాటలు లేవు. తల్లి కూతుర్లు ఇద్దరు ఫేస్లు చూసుకున్నారు. ఇలాంటిది ఒకటి జరుగుతుందని అస్సలు ఊహించలేదు వాళ్ళు. మొత్తానికి ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసి బాగానే ఆడుకున్నారు అందరూ. అసలు మీరు కరెక్ట్ గా లేక ఇదంతా. ఎంతసేపు తల్లిదండ్రులు లేది అనాథ అన్నావు తప్ప ఆ పిల్లని నా అన్న కూతురు. తనకి తల్లిదండ్రులు లేకపోతేనేమి, నేను తండ్రిని అవుతాను, నా కూతురులా చూసుకుంటానని ఏ రోజు అనుకోలేదు సుధాకర్ నువ్వు అన్నాడు కోపంగా గిరిధర్. అదేంది బావా అంత మాట అన్నావు? ఏదో చిన్న తప్పు దొరికిందని మొత్తం నన్ను తప్పుగా కనిపిస్తున్నానా నీకు? మరి ఇన్ని సంవత్సరాలు తనని చూసుకుంది నేనే కదా, తనని పెంచింది, తన మంచి చెడ్డ చూసుకున్నాను అన్నాడు సుధాకర్. తన మంచి చెడ్డ అదెప్పుడు చూసుకున్నారు మీరు? ఏదో ఇంట్లో ఉంచుకొని పని చేయించుకొని పాత బట్టలు ఇచ్చి మిగిలిన అన్నం కూర ఇచ్చేస్తే పెంచినట్లా, మంచి చెడ్డ చూసుకున్నట్ట అని అడిగాడు చాలా కోపంగా సూర్య. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.